బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమీన్పూర్లో సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్యతోనైతే ప్రజెంట్ అక్కడ విషాదకర వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఆదివారం ఈ ఇద్దరు సాఫ్ట్వేర్ దంపతులు కూడా అమీన్పూర్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. అయితే కేవలం వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలతోనే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎవరైతే వీళ్ళిద్దరికి ఇటు పాప 14 నెలల పాప ఉంది, అదేవిధంగా ఒక బాబు, వీళ్ళిద్దరూ ఉండటం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ పాప బర్త్డే సందర్భంగానైతే వీళ్ళిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ ఫోటో చూస్తున్నాం కదా, వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ దంపతులు సందీప్ అదేవిధంగా కీర్తి, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. అయితే అంతకు ముందల ఒక 6 నెలల క్రితం వీళ్ళు మియాపూర్లో ఉండేవాళ్ళు సందీప్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి. తర్వాత ప్రజెంట్ అయితే అమీన్పూర్కి వాళ్ళు ఒక హౌస్ కొనుక్కొని దాంట్లోకి షిఫ్ట్ అవటం అనేది జరిగింది. షిఫ్ట్ అయిన తర్వాత ప్రజెంట్ ఒక పాప బర్త్డే 14 నెలలు పాపకు వచ్చిన సందర్భంగా ఒక బర్త్డే గురించి కూడా మాట్లాడుకుంటూ కూడా పాప బర్త్డే సందర్భంగా వాళ్ళు మాట్లాడుకుంటున్న టైంలో గొడవలు జరిగినప్పుడు సందీప్ వెంటనే కూడా పాపని బాబుని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల నివాసానికి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత కీర్తి ఒక్కతే ఇంట్లో ఉంది. అయితే సందీప్ తిరిగి ఇంటికి వచ్చేసరికి కీర్తి ఉరివేసుకొని కనిపించింది. ఇంకా ఒక్కసారిగా కూడా సందీప్కి కూడా ఏం చేయాలో తెలియక తను కూడా ఉరివేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక అదే టైంలోనైతే సందీప్ తండ్రి దగ్గరే పిల్లలు ఉన్నారు. అయితే ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు ఆత్మహత్యతోనైతే ఆ పిల్లలు అనాథలుగా మారారు. అయితే ఈ పాప బర్త్డే సోమవారం ఉంది, ఆదివారం ఈ ఘటన చోటు చేసుకోవటం అయితే చాలా విషాదకరమనే చెప్పాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఈ ఆత్మహత్యలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమీన్పూర్ లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, భార్యాభర్తలు. కూతురి బర్త్డే విషయంలో తలెత్తిన వివాదంతో మనస్పర్ధానికి గురై భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అది చూసి భర్త కూడా ఇంటికి వచ్చి భార్య ఆత్మహత్య చేసుకోవడం తట్టుకోలేక తాను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇద్దరు సూసైడ్ చేసుకోవడంతో వాళ్ళ పిల్లలు అనాథలుగా మారారు. అయితే పాప 3 సంవత్సరాల పాపతో పాటు 1.5 ఏడాదిన్నర బాబు వీరిద్దరికి ఉన్నారు. అయితే పాప బర్త్డే సందర్భంగా ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. బర్త్డే కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా భార్య చెప్పడంతో దానికి సంబంధించి ఇద్దరు కూడా గొడవపడి ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని కూడా మియాపూర్లోని సందీప్ తండ్రి ఇంటికి తీసుకెళ్లి అక్కడ వదిలేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తన భార్య కీర్తి ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోవడం చూసి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి కీర్తి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా సమాచారం ఇచ్చి ఆ తర్వాత సందీప్ కూడా అదే ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఇద్దరు కూడా ఆర్థికంగా మంచిగా ఉన్నప్పటికీ ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. 6 సంవత్సరాల క్రితం వీరికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్న భార్యాభర్తలు బర్త్డే విషయంలో గొడవపడి ఒకరికొకరు మనస్పర్ధానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అమీన్పూర్ లో ఏడాదిగా అక్కడే ఉంటున్నారు. నిన్న ఏదైతే ఆదివారం రోజు ఇద్దరు కూడా ఉదయం గొడవ పడిన తర్వాత మధ్యాహ్నం పిల్లలను తీసుకొని తన తల్లిదండ్రులకి మియాపూర్ లో ఇంటికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి కీర్తి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. దీనిపైనే అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల కూడా తీవ్ర విషాదం నెలకొంది. ఆ కూతురు బర్త్డే విషయంలో గొడవ పడి చిన్న మనస్పర్ధానికి గురై ఇలా ఆత్మహత్య చేసుకోవడం, పిల్లలు అనాథలు కావడంతో అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగాయా సురేష్? అంటే గతంలో ఎప్పుడు గొడవ పడలేదు. ఈ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉండేటోళ్ళు, అన్యోన్యంగా ఉండేవాళ్ళని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. కానీ కూతురు బర్త్డే విషయంలో అంటే 3 ఏళ్ల కూతురు బర్త్డే చేయాల్సిందే. ఆ బర్త్డే విషయంలోనే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఘర్షణకు దిగి ఆ తర్వాత భార్య ఇంట్లో ఒక్కతే ఉండడంతోనే ఆమె భర్త బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఆత్మహత్య చేసుకుంది. గతంలో ఎప్పుడు ఇలాంటి గొడవలు లేవని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కూతురు బర్త్డే విషయంలోనే గొడవ జరిగి మా గొడవకి మనస్పర్ధానికి లోనైపోయి భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చూసి భర్త తట్టుకోలేక తాను కూడా ఆత్మహత్య చేసుకోవడంతో తమ ఇద్దరు పిల్లలు కూడా అనాథలుగా మారారు. ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ఇద్దరు ఆర్థికంగా మంచిగా స్థిరంగా ఉన్నారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఇద్దరు కూడా క్షణిక ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఆత్మహత్య గల కారణాలపైన అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సురేష్.
ప్రజెంట్ హైదరాబాద్ అమీన్పూర్లో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే విషాదాన్ని నింపింది. అయితే తన కూతురు బర్త్డే అంటే 3 సంవత్సరాలు నిండిన కూతురు బర్త్డే సోమవారం ఉంది. దీనికి సంబంధించి ఆదివారం అరేంజ్మెంట్స్ చేయాలి అని మాట్లాడుకున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. అయితే మనస్పర్ధలు చోటు చేసుకున్నప్పుడు వెంటనే కూడా సందీప్ తన 14 నెలల బాబుని అదేవిధంగా పాపని వీళ్ళిద్దరిని తీసుకొని తన తండ్రి వద్దకు వెళ్ళటం జరిగింది. తన తండ్రి కూడా పక్కన అమీన్పూర్ పక్కనే ఉన్న మియాపూర్లో ఉంటూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత కీర్తి ఒక్కతి మాత్రమే ఇంట్లో ఉంది. సో అటువంటి టైంలో తను ఉరివేసుకున్న ఘటన చోటు చేసుకుంది. తను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఒక్కసారిగా కూడా సందీప్ ఇంటికి వెళ్ళేసరికి తను ఆ ఉరితాడుకు వేలాడుతూ కనిపించేసరికి సందీప్ కూడా చాలా మనస్తాపానికి గురయ్యాడు. ముందుగా కీర్తి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి తన కూతురు చనిపోయినట్టుగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా ముందుగా ఇన్ఫామ్ చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. బట్ వీళ్ళిద్దరు ఆత్మహత్య ఘటనతోనైతే ప్రజెంట్ ఆ ఇద్దరు పసిపిల్లలు మాత్రం తల్లి తండ్రి లేని పిల్లలుగా అనాథలుగా మారిపోయారు. అభివృద్ధి కంప్లీట్ అయిపోయింది కదా